మంచి దినము, 3వ పరిశుద్ధ పుణ్య పునరుద్ధాన దినంలో పాపం సజీవులుగా వచ్చాను. మీకు వందనాలు. గత కాలమంతా మా కనుబాపుల్ని కాపాడారు. 17వ కీర్తన 8-9 వచనాల్లో కీర్తన గాడ్ మీ యాజ్ ద యాపిల్ ఆఫ్ యువర్ ఐ. ఒకడు తన కనుబాపును కాపాడుకున్నట్టు నన్ను కాపాడు. కవర్ మీ అండర్ యువర్ వింగ్స్. నీ రెక్కల నీడలో నన్ను భద్రపరుచు. ఈ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచి మార్చి మాసం 15వ దినం ఉదయకాలము మధ్యాహ్నం ఈ ఆరాధనలో నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుడి మందిర ద్వారాలతో నాకు ఇష్టమని కీర్తన. ఈ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తి నీకు ఆరోపిస్తూ యేసు నామములో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this Lone Star Telugu Baptist Church service. ఉదయకాల ఆరాధన గురించి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. గ్రేట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తి గల నామంలో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ప్రభువుని మిక్కిలి ప్రియులారా, మీ అందరూ క్షేమం తలస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మీకు ఏదైనా ప్రార్థన అవసరం మాకు తెలియజేయగలరు. ప్రార్థిస్తాం ఖచ్చితంగా. వేసవి సమీపిస్తున్నది. మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ, మరి గత వారమే ఈ సందేశం చెప్పాలనుకున్నాను, కానీ గత వారంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉన్నందుకు నేను చెప్పలేకపోయాను. ఈ లేఖన భాగము కొద్ది రోజుల నుంచి తలస్తూ ఉన్నాను. యాజ్ వీఆర్ ఇన్ ద లెంట్ సీజన్. పౌలు చివరి దినాలు, Paul's last days. He knew that he is going to die very soon. త్వరలో చనిపోనై ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా he is not sad. అలా విచారంగా లేడు. ఎందుకంటే he said that I know whom I trust, I know whom I believe. అయితే అది చనిపోయే ముందు ఒక 3 కోరికలు కోరుతూ ఉన్నాడు. కోరమంటే he was imprisoned, he was fastened with the chains. Second letter of Timothy, that it is very clearly explains. గొలుసులతో ఆయన బంధించి ఉంచారు. మొదటి అధ్యాయం 16వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం మనకు కూడా సమయాన్ని బట్టి నన్ను బంధించారు కానీ సువార్తను బంధించలేదు తిమోతి అని చెప్తూ ఉన్నాడు. పౌలు యొక్క చివరి గడియల్లో ఆయన కోరిక ఏంటో మన 10 నిమిషాలు మనం ధ్యానం చేస్తాం. Turn your Bibles with me to the second letter of Paul to Timothy, chapter 4. మనము ఆ లేఖన భాగం చదివి ఒక చిన్న పల్లవి పాడదాం. నిన్నే ప్రేమితులు అనే పాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన చెరసాలలో బంధింపబడి ఉన్నాడు. మొదటిసారి బంధింపబడ్డప్పుడు ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, పరిచయం చేయవచ్చు. అపోస్తలుల కార్యంలో రాయబడ్డది. కానీ 2వసారి బంధించినప్పుడు అది ఎలాంటి చెరసాలంటే ఆంగ్లంలో డంజన్ అంట. చిన్న చిన్న వాటికే మనం కృంగిపోతూ ఉంటాం. బట్ ఆయన చీకటి గదిలో భయంకరమైనటువంటి చెరసాల అది. శీతాకాలం సమీపిస్తున్నది, భయంకరమైనటువంటి చలి యూరోప్లో. 3 విషయాలు మనం చదివి మనం ముందుకు వెళ్దాం. Turn your Bibles with me to the second letter of Paul to Timothy, chapter 4. 9వ వచనము, 12వ వచనం, 11వ వచనము మనం మొదలుగా చదువుదాం. Let us read these 3 verses as unison. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. 12వ వచనము, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పులతో ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని, ఎందుకు అనంటే 21వ వచనంలో చెప్తున్నాడు, శీతకాలము రాక మునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, పౌలు గారు చివరి దినాల్లో బైబిల్ స్పీక్స్ టుడే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి జాన్ స్టార్ట్ అనే గొప్ప రచయిత రాశాడు. ఈయన పుస్తకాలను ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఆయన కూడా
చివరి దినాల్లో ఒంటరివాడైపోయాడు. మొదటి అధ్యాయంలో కూడా అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు అని అంటాడు. 4వ అధ్యాయంలో కూడా అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు. కొంతమందిని అక్కడక్కడ పంపించాడు. జాగ్రత్తగా వినాలి, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినాలి. ఎందుకో తనకు లోన్లీనెస్గా అనిపించింది. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. అక్కడ రాయబడ్డ చూడండి, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, అందరూ కూడా నన్ను విడిచిపెట్టిపోయారు అని మొదటి అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు, చివరి అధ్యాయంలో కూడా రాస్తున్నాడు. కానీ ప్రభువు తనతో కూడా ఉన్నాడు. అయితే జాన్ స్టార్ట్ అనే ఒక గొప్ప భక్తుడు ఈ విషయాలు రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమంటాడంటే, నాట్ షుడ్ వి when our spirit is lonely, మన యొక్క ఆత్మ ఒంటరిగా ఉన్నప్పుడు యేసుప్రభువారు కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నాతో కూడా కాసేపైనా మీరు ఉండలేరా అని అన్నాడు. అదే లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో ఆయన దుఃఖపడ్డప్పుడు ఆయన చెమట రక్త బిందువు వలె మారిపోయిందట. ఇక్కడ ఈయన కూడా ఒంటరిగా అయిపోయాడు. we need friends. జాన్ స్టార్ట్ గారు చెప్తున్నాడు, when our body is cold we need clothing. భయంకరమైనటువంటి చలి సమీపిస్తున్నది. 3 అడుగుతున్నాడు. 1 నాతో కూడా రావాలి, నాతో కూడా ఉండాలి. 2వది అంగి తీసుకొనిరా. 3వది పుస్తకములు తీసుకొనిరా. ఈ లెంట్ సీజన్లో ఒక పూట మాంసం లేకపోతేనే గగ్గులు పెట్టేవారు ఉంటారు. చిన్న చిన్న అనారోగ్యాలు, అస్వస్థతలకు సైతం బెంబేలెత్తూ ఉంటారు. కానీ పౌలు గారు ఉన్నటువంటి చెరసాల ఎలాంటిది అని అంటే డంజన్ అంట. అనగా మామూలుగా ఉండే చెరసాల కాదు, అది క్రిందికి భూమిలో ఉంటుంది. అక్కడ ఎవరు ఉంటారో ఎవరికి తెలియదు. అక్కడ మొదటి అధ్యాయంలో ఎవరు ఒనేసిఫోరు అనే వ్యక్తి పౌలు గారిని చెరసాలలో వెతికి ఆదరించాడట. మొదటి అధ్యాయం 16వ వచనంలో, ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు ఆ సంఖ్యలను గురించి సిగ్గుపడగా శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయాలు, అంటే ఎక్కడేశారో తెలియదు అన్నమాట చేస్తాను. జాన్ స్టార్ట్ గారు అంటున్నాడు, we need friends when our body is cold, we need clothing when our mind is bored, we need books to admit this is not unspiritual, it is human. ఈ 3 విషయాలు కూడా ఆయన కోరుకుంటున్నాడు. అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి జెరోమ్ అనే పండితుడు 382 నుంచి 405వ సంవత్సరం వరకు హీబ్రూ భాషలో, గ్రీకు భాషలో ఉన్నటువంటి బైబిల్ను ప్రపంచమంతా లాటిన్ భాషలో చదవాలని కష్టపడి తర్జుమా చేశాడు. ఆ 400 నుంచి దాదాపుగా 1000 సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా లాటిన్ భాష ఎక్కువ వాడుకలో ఉన్నది కాబట్టి లాటిన్ భాషలోని బైబిల్ను చదవగలిగారు. కానీ 15వ శతాబ్దంలో ఒక గొప్ప భక్తుడు విలియం టిండేల్, ఆయన లాటిన్ భాషలో ఎవరు చదవలేదు కాబట్టి ఆంగ్లము ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి ఆంగ్ల బైబిల్ను తర్జుమా చేస్తే ఆయన ఉరి తీయడానికి చెరసాలలోకి తీసుకొని వెళ్ళారు. ఆయన చనిపోయే సమయంలో కూడా ఆయన ఒక ఉత్తరం రాశాడు. 1535 ఆయన ఉరి తీశారు. ఆయన పేరు విలియం టెండేల్. మీరు వెతికితే దొరుకుతుంది. విలియం టెండేల్ 1535లో బెల్జియంలోని విల్బోర్డ్ వద్ద అతన్ని బంధించి ఉంచారు. అతను తన మరణానికి కొద్ది కాలం ముందు బెర్డెన్ మార్కిస్ మరి కోట గవర్నర్కు లాటిన్ భాషలో ఒక లేఖ రాశాడట. ఏమని? చనిపోయే ముందు నాకు ఒకసారి మా వాళ్ళని చూడాలి, ఒకసారి బిర్యానీ తినాలి, ఒకసారి సెల్ ఫోన్లో మాట్లాడాలనే కోరిక కాదు. ప్రభువైన యేసు సాక్షిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. విలియం టెండేల్ ఉత్తరం రాస్తూ ఉన్నాడు చెరసాలలో నుంచి. ఒకవేళ నేను శీతాకాలం అంతా ఇక్కడే ఉండాల్సి వస్తే నా వస్తువులలో కొన్నింటిని నాకు పంపమని కమిషనర్కు చెప్పి దయ చూపండి. నాకు చాలా చలిగా అనిపిస్తుంది కాబట్టి ఒక వెచ్చని వస్త్రాన్ని కూడా పంపండి. నా దగ్గర ఉన్న ఉన్ని చొక్కా చాలా పల్చగా ఉన్నది, ఒకవేళ అది మీ దగ్గర ఉంటే పంపండి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నా హీబ్రూ బైబిల్
గ్రామర్ మరియు వొకాబులరీ అంటే పదకోశం పుస్తకాలను పంపండి. తద్వారా నేను నా సమయాన్ని ఆ అధ్యయనంలో గడపగలను. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని భయపరచండి. ఈ విలియం టెండేల్ గురించి చదివినప్పుడు, పౌలు గారి గురించి చదివినప్పుడు నేను కన్నీళ్లు కార్చాను. ప్రభునందు మిగిలి ప్రియులారా, మరి మన జీవితం ఎలా ఉన్నది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కనీసము బైబిల్ కూడా చదవలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాము. ఒక పల్లవి, ఒక 2 చరణాలు పాడదాము. నిన్నే ప్రేమింతును అని భక్తుడు ఆంధ్రప్రదేశ్ కీర్తన 737 పాట పల్లవి 1 లేక 2 చరణాలు పాడదాం. వచ్చినటువంటి వారు నాతో కూడా చప్పట్లు కొడుతూ పాడాలని కోరుతున్నారు. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేను భక్తుల జీవిత చరిత్రను చదవడంతో పాటు పౌలు గారి జీవితం నన్ను చాలా ఇన్స్పిరేషన్కు గురి చేసింది. ఎక్కువగా నేను ఒంటరిగా ఉన్నప్పుడు కొంతకాలం తర్వాత ఆయన చనిపోనయ్యుంటున్నాడు, ప్రభు ఎందుకు వెళ్ళనయ్యుంటున్నాడు. కానీ ఆయనకు ఎలాంటి దుఃఖము లేదు. కానీ ఎందుకో అందరూ కూడా విడిచిపెట్టినప్పటికీ కూడా ప్రభు విడిచిపెట్టలేదు. మనందరికీ తెలుసు, బాగా క్లోజ్గా ఉన్నటువంటి వారు మనం కట్ చేస్తే మనం ఎంత బాధపడతాం, ఎంత దుఃఖపడతాం, ఎంత మనోవేదన గురయ్యాడు. కానీ పౌలు గారు ఎన్నో అనుభవించారు. అవన్నీ కూడా నేర్చుకోవడానికి మనకి ఈ వేసవి కాలంలో సమయం లేదు.
మొదటి అధ్యాయంలో చివరి అధ్యాయంలో ఆయన అంటున్నాడు, అది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక నన్ను విడిచిపెట్టిపోయారు. ముఖ్యంగా దేవ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే లోకం అంటే ఇష్టం చాలా మందికి. పౌలుతో కూడా తిమోతి ఉన్నాడు. శ్రమను చూసి దేవ ముందుగా గమనించి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చిన కలవరాలు ఆయన బతికుంటే బలుసాగలని బతకొచ్చు. ఆయన అంటున్నాడు, ఇప్పుడే నేను పారార్పణముగా పోయబడుచున్నాను. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకే రోజు జూన్ 31 లేక 30 క్రీస్తు శకం 62 పౌలు గారిని రోమ్ ఆవల, పేతురు గారిని కూడా రోమ్కు కొద్ది సమీపంలో పౌలు గారిని ఆ మెడ మీద ఒక్క వేటుతో మద్దు మీద తలబెట్టి ఇలా ఒక వేటుతో ఆ తల మొండెము సపరేట్ అయిపోయింది. ఆయనను బంధించారు గొలుసులతో. ఐఎమ్ బౌండ్ విత్ చైన్స్ అనే మాట ఆంగ్లంలో రాయబడి ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో పౌలు గారు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేను గొలుసులతో బంధింపబడి ఉన్నాను తిమోతి, నా గురించి నువ్వు సిగ్గుపడవద్దు. Chapter 2 verse 9, for which I am suffering, bound with chains as a criminal. ఏం చేశాడంటే ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఒక గ్రీసు దేశస్తుని దేవాలయంలో తీసుకొని వచ్చాడు అంతే. 21వ అధ్యాయంలో దానికి వారు గగ్గోలు పెట్టారు, దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడు. ఆ చివరి దినాల్లో ఆయన ఎందుకో అకస్మాత్తుగా బట్ ప్రభు ఆయనతో కూడా ఉన్నాడు. అపోస్తలుల కార్యాలను చూస్తే 40 మంది వారిని పౌలు గారిని చంపేంత వరకు మేము అనందినమని ఒట్టు పెట్టుకున్నారు. బట్ ప్రభు తప్పించాడు. సింహము నోట నుండి తప్పించాడనే మాట అక్కడ. సింహం అంటే వాడు నీరో దుష్టుడు, పౌలు తల తీసేసింది వాడే. కానీ ప్రభు అక్కడ భక్తులు చెప్తున్నాడు, చూడండి అక్కడ రాయబడ్డది 4:17, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడే నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విన్న నిమిత్తమును ప్రభువు ఎక్కడున్నాడట? 18వ అధ్యాయంలో కూడా అపోస్తలుల కార్యం 9:10లో పౌలుతో అన్నాడు, పౌలు ఐ యామ్ విత్ యు, నోబడీ విల్ హార్మ్ యు. ధైర్యపరిచాడు. ఇక్కడ కూడా ఫుట్నోట్స్ లో ఏమని రాయబడి తెలుసా? నా పక్షమున ఉండి. అందరు విడిచిపెట్టిపోయారు. అందరూ నన్ను విడిచిపోయేది 16వ వచనం. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. స్టెఫను కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ నేరం వీరి మీద మోపవద్దు. అక్కడే స్టెఫన్ యొక్క వస్త్రాలు సౌలు పాదాల దగ్గర పెట్టారట 7వ అధ్యాయంలో. చాలా మంది భక్తులు చెప్తారు సౌలును కదిలించినటువంటి విషయం ఏంటంటే స్టెఫను మరణం. ఈరోజు చిన్న చిన్న వాటికే కృంగిపోయేవారు ఉన్నారు, బాధపడేవారు ఉన్నారు, సూసైడ్ చేసుకునేవారు ఉన్నారు, జీవితకాలం అంతా దుఃఖపడేవారు ఉన్నారు. కానీ పౌలుకు అలాంటిది. రెండవదిగా మనం వేగంగా చూసాము. రెండవదిగా ఏమంటారంటే, నీవు వచ్చినప్పుడు మొట్టమొదటి సహవాసం కోరుతున్నాడు. నేను ఒంటరి వాడిని. యేసు ప్రభు వారు కూడా నాతో కూడా ఒక నిమిషం ఉండలేరా అన్నాడు. మత్తయి సువార్త 26లో, మార్కులో రాయబడ్డది 15లో, లూకా 22లో కూడా రాయబడ్డది. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను చూపించట్లేదు. 12వ వచనము, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కడుపునంతా ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని. విలియం టెండేల్ గారు 1500 సంవత్సరాల తర్వాత కూడా అదే ఆయన ఉరిదీస్తారు. ఆయన చేసిన తప్పు పని ఏంటంటే బైబిల్ తర్జుమా చేసి అందరు చదవాలని చేయడం. బైబిల్ తర్జుమా చేయడం తప్పనే, నువ్వు మతద్రోహివని ఆయన ఉరిదీశాడు. అయితే మొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు
ఫ్రీగా ఉంచారు పౌలు గారిని. ఆయన ఎందుకు ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా పరిచయం చేయొచ్చు, పరిచయం. బట్ రెండోసారి ఎవరికి కనిపించకుండా భయంకరమైనటువంటి చెరసాలలో వేశారు. అక్కడ ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. చీకటి డంజన్ అంటారు, అంటే భూమికి క్రింద ఉంటుంది స్టెప్స్ ద్వారా. అది మనం ఎక్కడ ఇర్మియా గ్రంథంలో ఇర్మియాను కూడా తాళ సహాయంతో కిందికి తీస్తారు, మరల తాళ సహాయంతో బయటికి తీసుకొని వస్తారు. ఎందుకంటే మనుషులు వెళ్ళలేదు. ఆయన అంటున్నాడు, అంగి ఎందుకొరకంటే చెప్పండి, చెప్పాలి, చదువుకున్నాను, ఇంకా మీకు అర్థమవుతలేదు. చలికాలము వస్తూ ఉన్నది. 21వ వచనం చదివించాను, చూడండి, చదవండి. శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము. బహుశా నాకు తెలిసినంత మటుకు ఆయన ఏదో ఒకే అంగి ఉందేమో. ఎందుకంటే అకస్మాత్తుగా అరెస్ట్ చేశారు. ఈ విలియం టిండేల్ అయితే చెరసాలలో వేయడానికంటే ముందుగా మన వస్తువులన్నీ అక్కడ డిపాజిట్ చేస్తాం జైలర్ దగ్గర, మళ్ళీ వెళ్ళేటప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే చెరసాలలో వస్త్రాలు కూడా ఎందుకు ఉంచారంటే సూసైడ్ చేసుకుంటారని. ఒక అంగి చాలు, ఒక బనియన్ చాలు, గొంతుకేసుకొని బిగ్గరగా బిగించుకోవడానికి. పౌలు గారికి చలి చాలా ఎక్కువగా పెడుతుంది. విలియం టెండేల్ కూడా అదే రాస్తూ ఉన్నాడు, ఇందాక చదివి వినిపించాడు. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒకే ఒక్కటి, ఈ వాక్యము నువ్వు అనేకులకు ప్రకటించాలి. నా గురించి కానీ సువార్త గురించి కానీ నీవు సిగ్గుపడవద్దు. నేను చచ్చిపోయినా పర్వాలేదు. తిమోతి, నా ప్రియమైనటువంటి కుమారుడా, మనకైతే ఎన్ని వస్త్రాలు, అల్మారా నిండా వస్త్రాలే, ఎన్ని ఉన్నప్పటికీ మనకు తృప్తి లేదు. కానీ పౌలు అంటున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. కంటెంట్ లైఫ్ ఇస్ గ్రేట్ గాడ్లీనెస్ అండ్ వి డిడ్ నాట్ బ్రింగ్ ఎనీథింగ్ ఇంటూ దిస్ వరల్డ్ అండ్ వి కెనాట్ టేక్ అవుట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6-7 వచ్చిన పౌలు గారు అంగి తీసుకొని రమ్మని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే చలికాలం వస్తూ ఉన్నది, ఆ చలికి నేను భరించలేను. బహుశా అది ఒక షాల్ లాంటిది, లేక పాత నిబంధన గ్రంథంలో కూడా రాయబడ్డది, ఎవరి వస్త్రమన్నా నీవు కుదువ పెట్టుకుంటే సాయంకాలం వరకు వారికి తిరిగి ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ వస్త్రానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అందులోనే ధాన్యం తీసుకొని వస్తారంట, పెద్ద వస్త్రం అది. బహుశా పౌలు గారికి ఆ వస్త్రం ఒక్కటే ఉండి ఉండవచ్చు, నాకు తెలియదు. కాబట్టి ఆ చలికాలం రాకముందే నువ్వు రా నాయనా మోదీ అని ఆ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. సో మన భక్తి ఎలా ఉన్నది? మన అంటున్నాడు, నా భక్తి ఎలా ఉన్నది? అంగితో పాటు ఇంకేమంటున్నాడు చూడండి. ముఖ్యముగా ఆ చర్మపు కాగితములను తీసుకొని, మరి కర్పు అంటే కూడా ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా విన్నారా? నాకే కొత్తగా. త్రోయ అనేది ఒక ప్రాంతం, అపోస్తలుల కార్యము 20:4-5-6 రాయబడ్డది. త్రోయకు రెండవసారి వెళ్ళినప్పుడే ఆయన అరెస్ట్ చేశారు. మొదటిసారి ఆయన ఎందుకు ఎవరైనా వెళ్ళవచ్చు, ఎవరైనా పరిచర్య చేయవచ్చు, కానీ రెండవసారి అలా కాదు. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయంలో ఒక వచనం మీకు చూపిస్తాను. 23వ వచనం. మరియు అతని విడిగా కావల్లో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించారు. మీరు
ఈ త్రోయ అపోస్తుల కార్యంలో 20:5 రాయబడినది, మీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. 5 దినముల్లో త్రోయకు వచ్చి 2 సార్లు అక్కడ రాయబడినది. త్రోయకు వెళ్ళే సమయంలో ఆయన అరెస్ట్ చేశారు. త్రోయ అనేది ఒక ఊరు, కానీ కర్పు అనే వ్యక్తి యేసుక్రీస్తు 70 మందిని పంపించినప్పుడు ఆ 70 మందిలో ఇతను కూడా ఒకడు. కర్పు అనే ఆ వ్యక్తి, కర్పు అంటే ఫ్రూట్ అని అర్థము, రిస్ట్ అని అర్థం, మణికట్టు అని అర్థం. ఆ వ్యక్తి దగ్గర ఉంచాడు. కాబట్టి త్రోయలు వచ్చేటప్పుడు అవి కూడా తీసుకొని రా. పౌలు గారికి ఎప్పుడు కూడా గ్రంథము అంటే ఆరంభంలో రాసినటువంటి కొన్ని లేఖనాలు తనతో పాటు ఉండేటివి. ఎప్పుడు నేను మన మిర్యాల కూడా వెళ్ళినప్పుడు కూడా పీస్ విత్ గాడ్ అనే పుస్తకం తీసుకొని వెళ్ళడము, అవసరమైతే ఒక నోట్బుక్ కూడా తీసుకొని వెళ్ళడం. ఆయన ఆ చెరసాలలో కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఈ ఆధునిక దినాల్లో రీల్స్ చూసే వారికి పుస్తకాలు చదివే అలవాటు లేదు, బైబిల్ చదివే అలవాటు లేదు. బైబిల్ అంటే నచ్చదు. కావాల్సిన వారికి కావాల్సిన యాప్లు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాటి వల్ల ఏదైనా ప్రయోజనం ఉండదా? పౌలు గారైతే కర్పు అనే ఆ కంపానియన్ అతని ఇంట్లోనే ఉండి ఉండవచ్చు, నాకు తెలియదు. కర్పు అంటే అర్థం ఫ్రూట్, కర్పు అంటే అర్థం రిస్ట్. అతని దగ్గర అంగి ఉన్నది, దాంతోపాటు చర్మపు కాగితాలు ఉన్నాయి, పుస్తకాలు కూడా ఉన్నవి. బహుశా బైబిల్ గ్రంథం కూడా అయి ఉండవచ్చు. పుస్తకాలు చదివే అలవాటు ఉంది, ఇతరులు రాసిన పుస్తకాలు చదివే అలవాటు ఉన్నది. జాన్ స్టార్ట్ గారి పుస్తకం బైబిల్ స్పీక్స్ టుడే, బైబిల్ గ్రంథం ఈరోజు మాట్లాడుతున్నది. కాబట్టి దేవుని వాక్యము సజీవమైంది కాబట్టి అనేక మంది ఈరోజు నమ్మగలుగుతున్నారు. కానీ సజీవమైనటువంటి వాక్యాన్ని మనం చదవగలుగుతున్నామా? పౌలు గారి ఈ 3 కోరికలు నాతో కూడా ఉండడానికి రమ్మంటున్నాడు. మొట్టమొదటిది. రెండోది అంగి కావాలని అడుగుతూ ఉన్నాడు, చలికాలం వస్తున్నది. మూడోది బైబిల్ తీసుకొని రమ్మని అడుగుతూ ఉన్నాడు. మరి ఇలాంటి డేస్లలో మన కోరిక ఏమై ఉంటున్నది? 3 పూటలా తినాలి, చక్కగా పడుకోవాలి, బాగా రెస్ట్ తీసుకోవాలి. నాకు ఏ కష్టం వద్దు. గత వారం చూసాము, ఎవరైనా నన్ను వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అంటే షేమ్, సిలువ అంటే డెత్. దోస్ డేస్ ఉదయకాలము మనల్ని మనము ఒకసారి పరీక్షించుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. తనలు వచ్చండి, చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, ఈ ఉదయకాలం మాకంటే ముందుగా నువ్వు శ్రమపడ్డావు. ఆయన తన ఎదుట ఉంచబడ్డా ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సెలవును సహించి దేవుడి గుడిపార్శ్వమున ఆశీనుడయ్యాడు. అవును ప్రభా, పౌలు కూడా ఆకలి, దప్పులు, వస్త్రహీనత, దిగంబరత్వం, దొంగల చేత అపాయం, కపట సహోదరుల వలన అపాయం, ఎన్నో అపాయాలు ఉన్నాయి. గొలుసుల చేత బంధింపబడి ఉన్నాడు. అయినప్పటికీ సువార్త బంధింపబడలేదు. తిమోతి, ఈ వాక్యాన్ని ఎవరు బంధించలేరు. ఈ లెంట్ డేస్లలో పౌలు యొక్క జీవితాన్ని మా ముందు ఉంచారు. మాకెన్నో వస్త్రాలు ఉంటున్నవి, మాకెన్నో బైబిల్స్ ఉంటున్నవి, మాకెన్నో నోట్బుక్స్ ఉంటున్నవి, కానీ రాయలేకపోతున్నారు. పౌలు గారైతే చెరసాలలో ఆ చివరి దినాల్లో నువ్వు ఆయన పక్క ఉన్నప్పటికీ కూడా మానవ సహాయం కోరుతూ ఉన్నాడు. ప్రభా, సహవాసం కోరుతూ ఉన్నాడు. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.